నమస్తే అండి. నేను మీ భారతిని. వెల్కమ్ టు మై ఛానల్. సరికొత్త అప్డేషన్‌తో మీ ముందొచ్చాను. ఇంతకుముందు గురువుగారి గురించి లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి గురువుగారి గురించి ఒక వీడియో విడుదల చేసినప్పుడు చాలామంది నన్ను బాగా ఆదరించారు. నేను చెప్పిన కాన్సెప్ట్‌ని అర్థం చేసుకొని నాకు సపోర్టింగ్ నిలిచినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరికొత్త అధ్యయనంతో మీ ముందొచ్చాను. లా ఆఫ్ అట్రాక్షన్‌లో మరికొత్త అధ్యయనంతో మీ ముందొచ్చాను. అయితే ప్రేక్షకులు నా సహోదరులు కొంతమంది నాకు కామెంట్ బాక్స్‌లో కొన్ని కామెంట్ వదిలారు. వారి మీద నాకు ఎలాంటి ద్వేషం గానీ, కోపం లేదండి. వాళ్ళు చెప్పిన దానికి నేను శాంతంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా నాకుంది. దీని యొక్క ఉద్దేశ్యం ఏమంటే, మన జీవితాలన్నీ వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర సరౌండింగ్ చేసి, మన డబ్బులు, మన ఆస్తుపాస్తులంతా కూడా వేరే వాళ్ళకి సరెండర్ అయిపోవాలని ఉద్దేశం, కాన్సెప్ట్ ఎక్కడా లేదు. మనకి సంతోషంగా, మనం ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా జీవితాన్ని జీవించడానికి చిన్న టెక్నిక్స్‌ని ఫాలో అయ్యి దాన్ని అనుభవించుకొని ముందుకెళ్ళాలనేది గురువుగారి కాన్సెప్ట్ కూడా. దానికి మించి ఇంకా సక్సెస్ అయితే దాంట్లో పరిశోధన చేసి మరింత ప్రాఫిట్ పొందండి అని చెప్పారు. ఇప్పుడు ఒక ఒక సహోదరుడు నన్ను అడిగారు, మీ గురువుగారు పూజలు పునస్కారాలు ఏమీ లేదంటారు, మళ్ళీ చిట్టి తంత్రాలని బుక్కుని రిలీజ్ చేశారు, అవెందుకు, మనీ మీద దీంతోనే కదా అని అన్నారు. దానికి నేను ఆన్సర్ చెప్తాను. మామూలుగా గురువుగారు ఏం చెప్పారంటే, ఆయన ముందంతా కూడా శాస్త్రాలు, తర్వాత రెమెడీస్ అనేసి పూజలు పునస్కారాలు వాస్తులు అన్నీ నేర్చుకొని అప్పుడు అవన్నీ వెళ్ళి చెప్పేవాళ్ళు. చెప్పినప్పుడు అప్పుడు ఆయన దగ్గరికి చాలామంది వచ్చేవాళ్ళంట, కొన్ని కూడా పరిష్కారం అయ్యాయంట. తర్వాత దీనికి మించి ఒక మంచి సబ్జెక్టు ఆయన నేర్చుకొని పరిశోధన చేశాడు. పరిశోధన చేసి ఆయనకి క్లిక్ అయింది, ఇదేదో చాలా బాగుంది, మనం 10 మందికి మనము బోధించాలి అని చెప్పి ఆయన ఫ్రీ క్లాసెస్ అనేవి ఒకటి వీడియోలు విడుదల చేసి ఒకటి చెప్తూ ఉంటే, నేను నేర్చుకున్న శాస్త్రజ్ఞంలో తంత్ర అనేది ఒకటి ఉంది అనేసి వాళ్ళు యాంకర్స్ కానీ ప్రేక్షకులు కానీ అడుగుతూ ఉంటే, ఆయన ఒక్కొక్క తంత్ర చెప్పి ఒక్కొక్క రెమెడీ, ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క తంత్ర రూపంలో రెమెడీ చెప్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఆయన క్లియర్గా చెప్పారు సార్ గారు, చూడండి, మా పూజలు పునస్కారాలు అని ఇండైరెక్ట్గా దేవుళ్ళ మీద మనుషుల మీద మీరు ఫోకస్ పెట్టేదానికంటే కూడా మీ సబ్కాన్షియస్ మైండ్కి ఫోకస్ పెట్టి మీరు దానికి ట్రైనింగ్ ఇచ్చుకున్నారంటే మీరు బాగా క్లిక్ అవుతుంది, బాగా సక్సెస్ అవుతారు. దానికన్నా సబ్కాన్షియస్ మైండ్ని ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా పవర్ఫుల్. సబ్కాన్షియస్ మైండ్ అన్నిటికంటే కూడా చాలా పవర్ఫుల్. కాబట్టి దానికి ట్రైనింగ్ ఇచ్చేదానికి ఇట్లాంటి సాధనాలన్నీ చేయండి అని చెప్పారు. కానీ మళ్ళీ యాంకర్స్ కానీ తర్వాత ఇంకొకరు ప్రేక్షకులందరూ కూడా కామెంట్ చిట్టి తంత్రాలు చెప్పండి అనేవాళ్ళు. తర్వాత గురువుగారి దగ్గర కూడా వెళ్ళేవారంట, చెప్పండి అని. అప్పుడు ఆ సార్ చెప్పారు ఏమని, నేను పదే చెప్తున్నాను, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఎయిదర్ పూజలు మంత్రాలు తంత్రాలు లేదా సబ్కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ చేయండి, అది మీ విచక్షణ అని చెప్తే మాటికి అడుగుతూ ఉంటే ఇంక అట్లా కాదని చెప్పి చిట్టి తంత్రాలు అనే ఒక బుక్ని రాసి విడుదల చేశారు. దాంట్లో తర్వాత కూడా క్లియర్గా చెప్పారు సార్, ఇది కేవలము ఇది నా గురువు గారు నాకు నేర్పించిన విద్య, అది నేను మీకు చెప్తున్నాను. నేను సొంతంగా ఏమీ క్రియేట్ చేసి మీకు చెప్పలేదు, ఇది జస్ట్ ఒక కాపీ పేస్ట్ లాంటిదే అని ఆయన క్లియర్గా చెప్పారు. ఈ ప్రజలు కూడా మాటికి అడగడానికి కారణం ఏమంటే, అది వాళ్ళ తప్పు కాదు. మనకి తరతరాలుగా మన డిఎన్ఏలో అంతా కూడా ఏమవుతుందంటే పూజలు పునస్కారాలు నమ్మకాలు మంత్రాలు తంత్రాలు అనేవి మన డిఎన్ఏకి మన సబ్కాన్షియస్ మైండ్కి బాగా ఫీడ్ చేసి ఉంటాం. ఆ బలహీనతలు ఆ భావాలన్నీ కూడా పోవాలంటే కొన్ని రోజులు పడుతుంది. ఆ బలహీనతలు అనేవి ఇంకా లోపల మనకి వెంటాడుతూనే ఉంటాయి. అందువల్ల కొంతమంది ఈ క్లాస్కి వచ్చినా కానీ ఆ తంత్రాలు చెప్పండి, చిట్టి తంత్రాలు చెప్పండి, తర్వాత ఏదైనా సొల్యూషన్ చెప్పండి, రెమెడీ చెప్పండి అని చెప్తూ ఉంటే మాటికి నన్ను పదే అడగద్దండి, ఇది కాపీ పేస్ట్ మాత్రమే, ఇందులో వర్కౌట్ అవుతుందని మీకు నమ్మకంతో వర్కౌట్ అయిపోతే వర్కౌట్ చేసుకోండి, దానికన్నా పవర్ది ఈ సబ్కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ ఇచ్చేదే. కాబట్టి మీరు పదే నన్ను అడుగుతుంటే నాకు టైం లేదు, కాబట్టి నేను ఒక బుక్లో రూపంలో రాసి మీకు ఇచ్చేస్తాను, ఇది కాపీ పేస్టు అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. చాలామంది అడుగుతారు ఎంత ఫీజు అంత ఫీజు అనేసి. ఆయన ముందే చెప్పారు, నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పానండి. ఏదైనా కానీ సారే చెప్పారు, నేనైతే నన్ను గురువుగా నేను మహానుభావుడని నమ్మకండి, మహానుభావుడని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన విద్యను నేను ప్రాక్టీస్లో పెట్టాను, అది నాకు సక్సెస్ అయింది. కాబట్టి నాకు తెలిసిన విద్యను నేను పరిశోధన చేసి మీకు చెప్తున్నాను. మీరు డబ్బు చెల్లించుకోలేని వాళ్ళైతే వీడియో రూపంలో చూడండి, అది టెక్నిక్స్ ఫాలో అయితే క్లాస్కి రండి. ఒక క్లాస్ కానీ క్లిక్ అయితే ఇంకొంచెం ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందనుకో, అప్పుడు మిగతా కొంచెం సబ్జెక్టు డెప్త్గా ఉండే
దానికి మీరు రండి అని సార్ క్లియర్గా చెప్పారు. నా యొక్క ఉద్దేశం ఏమంటే, ఈ వీడియో చెప్పడానికి ఉద్దేశం ఏమంటే, గురువుగారు చెప్పింది నేను చెప్పేది కూడా ఎవరికైనా కానీ మనకంటూ ఒక పరిధులు ఉంటాయి, ఒక లైన్ అనేది ఉంటుంది. ఆ పరిధులు, ఆ లైన్లోనే మాత్రమే మనం ఉండాలి. ఆ పరిధులు దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. ఆయన సార్ కూడా అదే చెప్పింది. మీరు ఎందుకు వచ్చారు, క్లాస్కి వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ తీసుకోండి, సందేహాలు ఉంటే అడగండి, నివృత్తి అవుతుంది. లేకపోతే ఇంకా నాకు వీలు లేనప్పుడు నా అసిస్టెంట్ని అడగండి అన్నారు. నాకు తెలిసి నేనేమంటే, నాకు క్లాస్కి వెళ్ళాను, క్లాసు విన్నాను, సబ్జెక్టు నేర్చుకున్నాను, దాన్ని ప్రాక్టీస్లో పెట్టాను. నాకు రెండు విషయాల్లో వర్కౌట్ అయిందండి. దాంట్లో నేను హ్యాపీగా ఉన్నాను అంతే. దానివల్ల నేను పెద్దగా నష్టపోయింది ఏమీ లేదు. ఒక 4,000 ఒక 5,000 కంటే ఎక్కువ కూడా నేనేం నష్టపోయలేదు. క్లాసులు, బుక్కులు, పెన్నులు, నోట్ బుక్లు నేను కొనుక్కొని రాసుకుని నెల ఒక 100 రూపాయలు అవుతుంది అఫర్మేషన్స్ రాసుకోవడానికి అంతే. మళ్ళీ దానికి మించి నేను ఎక్కడ ఆ గురువుకు సంబంధించిన సబ్జెక్ట్ మాత్రమే నేను రిసీవ్ చేసుకున్నాను, నేను ప్రాక్టీస్లో పెట్టుకున్నాను. నాకేం అవసరమో అది నేను సాధన చేసుకున్నాను. సార్ కూడా అదే, గురువుగారు కూడా అదే అందరికీ చెప్పేది. ఎవరికైనా కానీ నేను చెప్పే విజ్ఞత ఏమంటే, మేమైతే ట్రాన్స్లో ఏం లేవండి, ఆ సబ్జెక్టులో ఉండే సారాంశాన్ని తీసుకొని ప్రాక్టికల్లో పెట్టి ముందడుగు వేస్తాం అంతే. ఎవరిని కూడా మీరు మీ ఇంట్లో ఉండే సంపద, మీ జీవితాలు అవన్నీ కూడా వేరే వాళ్ళ కాళ్ళ మీద పెట్టేసి మీరు సరౌండ్ అయిపోమని గురువుగారు చెప్పలేదు, నేను చెప్పలేదు. నా కాన్సెప్ట్, నేను అందులో ఉన్న సబ్జెక్ట్ని తీసుకున్నాను, ఆ టెక్నిక్ నాకు నచ్చింది, నేను అలా మీకు చెప్పాను అంతే. ఇప్పుడు ఇంకోటి ఏమంటే, ఇదంతా కూడా కాపీ పేస్ట్ అని అంటున్నారు. అవునండి, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అనమాట. యూనివర్సల్ సబ్జెక్ట్ అంటే ఆ యూనివర్స్ కాన్సెప్ట్లో ఏం సబ్జెక్ట్లో ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన ఫారిన్ కంట్రీస్లో కానీ చాలా ముందు కాలం నుంచి కూడా ఉంది. దాంట్లో లా ఆఫ్ అట్రాక్షన్లో ఏముందో దాన్ని చదివి ప్రాక్టీస్లో పెట్టి అది సక్సెస్ అయిన తర్వాత మనకి వీడియో రూపంలో, మనకి క్లాస్ రూపంలో గురువుగారు అందించారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం. ఇప్పుడు నేను సబ్జెక్ట్ మీదే ఫోకస్ పెట్టాను, చాలామందిని కూడా గురువుగారు అదే చెప్పారు, సబ్జెక్ట్ మీదే. తర్వాత గురువుగారి వ్యక్తిగత విషయాలు అవన్నీ మనకి సంబంధం లేని విషయాలండి. ఎందుకంటే ఉన్నాయి అదంతా కూడా మంచి జీవితమే. గురువుగారికి అంతే మంచిగా చెడన్నది కాదు. గురువుగారి దగ్గర మనం విద్య నేర్చుకునేదానికి పోయినాము, ఆ విద్య నేర్చుకొని మనం తీసుకొని దాంట్లో సాధన చేసి వెళ్ళిపోవాలి, అదే మన బార్డర్. ఇంకా సెకండ్ సైడ్ అనేది మనకి ఇంకా అవసరం లేని విషయాలన్నమాట. ఆ జ్ఞానాన్ని మనం తీసుకున్నాం, వచ్చేస్తాం అంతే. అది మనకు వర్కౌట్ అయ్యిందా లేదా అని చూసుకోవాలి, ఆ సందేహాలంటే నివృత్తి చేసుకోవాలి, అది కాన్సెప్ట్. మళ్ళా కూడా చెప్తున్నామండి, ఎవరి జీవితాలు సార్ కూడా అదే చెప్పారు, గురువుగారు కూడా స్టార్టింగ్లో అదే చెప్పారు. నేనే గురువును, నేనే మహాత్ములని కాదు, నా ఉద్దేశము ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, డబ్బు, సంపద, ఐశ్వర్యంతో ఉండాలి. ఈ టెక్నిక్ని పాటించండి. మీరు మానవ జీవనం అనేది చాలా అద్భుతమైనది. అద్భుతమైన జీవితాన్ని మీరు సంతోషకరంగా, ఆహ్లాదకరంగా ఆనందించండి. డబ్బుని టార్గెట్గా పెట్టుకొని, డబ్బే మనకు అంత విలువనిస్తుంది కాబట్టి ఒక సంవత్సరానికి, ఒక నెలకి ఎంత డబ్బులు సంపాదించాలని టార్గెట్ పెట్టుకోండి అని చెప్పారు అంతే. ఇప్పుడు ఏమంటే పుస్తకాల్లో చదివి కాపీ పేస్టే అని అంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనం ఎల్కేజీ స్టూడెంట్స్ కానీ లేదా పీజీ వరకు కూడా మార్కెట్లో బుక్స్ చాలా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఆ బుక్లో చూసేదే టీచర్లు చెప్తారని చెప్పి మనం గబగబా తీసుకొని ఎల్కేజీ పిల్లలు కూడా చూసి చదివేయలేదు కదా. మనకి ఏదైనా జ్ఞానం కావాలంటే కంపల్సరీగా ఒక సాధన ద్వారా మాత్రమే ఆ జ్ఞానం అబ్బుతుంది. అది ఎవరో కాదండి, మన జ్ఞాన సంపాదనకి, మన అభివృద్ధికి వారధిగా ఉండేది ఒక మహనీయులైన గురుతత్వంలో ఉండే గురువుల వల్ల మనకి ఆ జ్ఞానం వస్తుంది. కాబట్టి మనం పుస్తకాలు చదివి మనం వేస్తే మనకి అంత అర్థం కాదు. దానికంటూ ఒక మెంటర్ అనే వాళ్ళు ఉండాలి, ఒక ట్రైనింగ్ అయిన మనిషి అనే వాళ్ళు ఉండాలి. దాన్నే గురు రూపంలో మనకి ఇస్తారు. ఇదే గురుతత్వం అండి. ఇది నేను ఈ ఇద్దరు సహోదరులు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అయితే చెప్పడం జరిగింది. నాకు వాళ్ళ మీద ఎలాంటి కోపం ఏం లేదండి. వాళ్ళు చెప్పిన దానికి నేను నిదానంగా సమాధానం చెప్తున్నాను అంతే. నేనేమంటే ఒక 4,000 క్లాస్కి, ఒక 1,000 రూపీస్ బుక్స్కి అంతే, ఇంకేం పెట్టలేదు. తర్వాత నెల అఫర్మేషన్స్కి ఒక 100 రూపాయలు అవుతుంది నాకు అంతే. మంచి నీట్గా ఉండే బుక్ తీసుకొని మంచి పెన్తో రాసుకుంటున్నాను. నాకు రెండు విషయాల్లో నాకు హ్యాపీ అనిపించింది. ఆరోగ్యం బాగుపడింది, సంతోషంగా ఉన్నాను, ఫుడ్ కూడా బాగా తినగలుగుతున్నాను. ఇంకొక ఎయిమ్ కూడా నాకు అచీవ్ అయ్యింది, జాబ్ కూడా వచ్చింది.
ఇదేమీ అసత్యాలు ఏం కాదండి, నిజమే. ఇందులో అసత్యం ఏమీ లేదు. అంతుంది. అంతవరకు నేను తీసుకున్నాను. నాకు తెలిసింది నాకు ఛానల్‌లో ఉంది కాబట్టి ఛానల్ రూపంలో వచ్చినాను. ఇందులో పక్క వాళ్ళని మోసం చేయాలని, ఇతరులను మోసం చేయాలని, వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితాలు మనం లాక్కోవాలని, వీళ్ళ జీవితాలు వాళ్ళతో లాక్కోవాలని మనమంతా పోయి సరెండర్ అయిపోయి గురువు గారికి సరెండర్ అట్లంతా ఏమీ లేదండి. మనం అందులో మోసపోయేది ఏమి లేదు. మీకు ఆ కాన్సెప్ట్ కానీ నచ్చితే మీరు ప్రాక్టీస్లో పెట్టి మీకు సక్సెస్ అని వస్తే కంటిన్యూ అయ్యి సంతోషంగా ఉండడమే ఈ క్లాస్ యొక్క కాన్సెప్ట్. నాకు తెలిసింది మీకు చెప్పాను. సరే అండి, ఇప్పుడు నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. ఈరోజు ఒక కొత్త టాపిక్తో ముందు వచ్చాను. లా ఆఫ్ అట్రాక్షన్లో మనము ధ్యానము తర్వాత ప్రాక్టీసు అవన్నీ చేయడం కంటే ముందు కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో ఫస్ట్ మనం మన జీవితంలో కొంచెం యాటిట్యూడ్స్ అనేది మార్చుకుంటూ ఉండాలండి. అప్పుడే మన మీద మనకి విలువనెస్ వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ కావాలంటే మన యాటిట్యూడ్లో అనేది మార్పు అనేది రావాలి. అది సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ విలువ, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కాన్షియస్ అనమాట. ఇవన్నీ ఉంటే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ కూడా తొందరగా వర్కౌట్ అవుతుంది. దాంట్లో మొదటి అధ్యయనంగా నేను దుస్తుల గురించి చెప్పడానికి మీ ముందు వచ్చానండి. మనం ధరించే దుస్తుల్లోని లక్ అండ్ అబాండెన్స్ ఉంటుంది. అది నిజంగానే మనం ప్రాక్టీస్లో పెడితే మనకే అందరికీ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు దుస్తుల్ని ఎలా ధరించాలంటే నిద్ర లేవగానే మీకు బెడ్షీట్ అనేది ఉంటుంది కదండి. ఆ బెడ్షీట్ అనేదాన్ని నీట్గా ఫోల్డ్ చేసేయాలి. బాగా ఇదిలిచ్చి ఫస్ట్ పని చేయాలి. నిద్ర లేవగానే బెడ్షీట్ నీట్గా ఫోల్డ్ చేసేసేయాలి. చేసిన తర్వాత మళ్ళీ బ్రష్ చేసుకొని రావాలి. మీరు బెడ్షీట్ కానీ అలాగే ఉంచేసి ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటే అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్లో గందరగోళంగా ఉండేదే మైండ్లో ఉండి పని కూడా ఫాస్ట్గా అవ్వదు. మనం అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆ బెడ్షీట్ నీట్గా ఉంటే ఆ నీట్గా ఉండే ఎన్విరాన్మెంట్ మన సబ్కాన్షియస్ మైండ్ ఫీడ్ చేసుకుంటుంది. కాబట్టి నీట్నెస్ ఎక్కడైతే శుభ్రంగా నీట్గా ఉంటుందో మన మైండ్ కూడా అంత పీస్ఫుల్గా ఉంటుంది. అదంతా కామన్గా తెలిసిందే. నెక్స్ట్, మీరు ఎప్పుడైతే నిజంగానే మన దుస్తులు మనం మెయింటైన్ చేయడంలో దాంట్లో కూడా అదృష్టం అనేది ఉంటుందండి. సెకండ్ వన్, మీరు బట్టలు స్నానానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు చిందరవందరగా అట్లే వేసేసేయకూడదు, కాళ్ళతో తన్నకూడదండి. ఆ బట్టలు అనే దాన్ని నీట్గా ఫోల్డ్ చేసి బకెట్లో వేయాలి. మామూలుగా ఇట్లా ఫోల్డ్ చేసి బకెటే ఇట్లా గుంపుగా వేసేయకూడదు, ఫోల్డ్ చేసే వేయాలి. ఇట్లా ఎందుకు వేయాలంటే మనం పొద్దునుంచి సాయంత్రం వరకు ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాము. ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక ప్లస్ ఉంటుంది, ఒక మైనస్ ఉంటుంది. మోస్ట్లీ ఈ బట్టలు ఎక్కువ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ ఉంటాయి. పొద్దునుంచి సాయంత్రం వరకు మనలో నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా ఉంటాయి. అలాంటి ఎనర్జీస్ అన్నీ కూడా అట్లే వదిలేస్తే చిందరవందరగా ఉన్నట్టు ఉంటుంది. దాన్ని నీట్గా ఫోల్డ్ చేసి బకెట్లో వేసుకోవాలి. నెక్స్ట్, మీరు బట్టలు వేసుకునేటప్పుడు చాలా బాగా ప్రతిరోజు కూడా ఒక సువాసభరిత బాగా నీట్గా ఉతికి బాగా నీట్గా ఉంచి మంచి సువాసన గడ్డ సర్ఫ్ వాటిని వాష్ చేసుకొని ప్రతిరోజు కూడా మీరు ఐరన్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంక్రీజ్మెంట్ అనేది అవుతుంది. ఎప్పుడు బట్టలు అప్పుడు క్లీన్ చేసేసుకొని మనం ముఖ్యంగా ఈ బట్టలు అనే దాన్ని మెయిన్గా ఎండలో అనేది ఆరేసుకోవాలండి. మోస్ట్లీ ఇంట్లో కాకుండా ఎండలో ఆరేసుకోవడం వల్ల దాంట్లో ఉండే సూర్యకిరణాలన్నీ కూడా ఆ బట్టల మీద పడడం వల్ల మనకి ఆ మురికి గిరికి అంతా పోయి మనకి బాగా దాంట్లో ఉండే మురికి గిరికి అంతా పోయి ఆ సూర్యరశ్మిలో ఉండే ఎనర్జీ లెవెల్స్ కూడా బట్టలకు వస్తాయి. కాబట్టి వాటిని నీట్గా ఫోల్డ్ చేయాలి. ఆ ఫోల్డింగ్ మెథడ్లో కూడా మనం ఒక షెల్ఫ్లో పెట్టేటప్పుడు ఇట్లా క్లోజ్డ్ కాకుండా బాగా ఫోల్డ్ అయినది ఇట్లా పెట్టుకొని క్లోజ్డ్గా ఉండేదాన్ని అవతల పెట్టి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా, ఇట్లా ఫోల్డ్ అనేది మన వైపు ఉండేలాగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనము ఇదంతా కూడా ఈ యూనివర్స్లో అంతా కూడా మనం ఏదైతే చూస్తామో అదంతా కూడా రికార్డ్ అవుతుంది. అది మన సబ్కాన్షియస్ మైండ్ ఫీడ్ చేసుకుంటుంది. డోర్ వేస్తూ 10 సార్లు తీస్తూ 10 సార్లు వేసినప్పుడు ఆ నీట్గా ఉండే దాన్ని చూసినప్పుడు మన మైండ్ కూడా గందరగోళం లేకుండా ఏ వర్క్ కూడా సాఫీగా ఈజీగా జరిగేదానికి ఛాన్సెస్ ఉందన్నమాట. నెక్స్ట్, బట్టల్ని ఎప్పుడు కూడా కాళ్ళతో తన్నకూడదండి. కాళ్ళతో తన్నడం అట్లా చేయకూడదు, నీట్గా చేత్తో ఎత్తి పెట్టుకోవాలి. ఫోర్త్ వన్ వచ్చి, మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఒక మంచి డ్రెస్, వీలైతే కొత్త డ్రెస్ కూడా కొనుక్కోండి. బాగా టక్ చేసి బాగా నీట్గా వేసుకెళ్ళండి. మంచి ఏదైనా మీ ఇంట్లో ఉండే బస్తలైనా కానీ కంపల్సరీగా ఐరన్ చేసి వేసుకొని వెళ్ళండి. వెళ్తే మీరే చూడండి, పనులు అయితే ఈజీగా అయిపోతాయి. ఇప్పుడు మనకి
ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిచ్చగాడినే తీసుకోండి, ఆయనకి ఒక మంచి సూటు బూటు వేసినారంటే ఆయనకి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక కళ అనేది వస్తుంది. అంటే అంత పవర్ఫుల్ అనేది బట్టల్లో ఉంటుంది. ఇదంతా తెలిసిందే కదమ్మా సోది అని అనుకోకండి. ఇది లా ఆఫ్ అట్రాక్షన్లో ఇలాంటివి కొన్ని అన్నీ తెలిసినా కానీ మనం వాటిని వదిలేస్తూ చాలా ఎనర్జీ లెవెల్స్ యాక్సెప్ట్ చేయలేకుండా అట్లే కొంచెము బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉంటాం. వీటి మీద అంతా కూడా ఫోకస్ పెట్టి మనం కంటిన్యూ చేస్తే మన మీద మనం ఫోకస్ పెట్టుకుంటూ ఉంటుంది. మనకి ఎప్పుడైనా కానీ ఒక నూతన వస్త్రాలు ధరించినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంటాయో మీరే ఆలోచించండి. ఎంత యావరేజ్ పర్సనాలిటీ అయినా కానీ ఒక మంచి బట్టలు కానీ వేసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ లేని ఎనర్జీ లెవెల్స్, ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఆ విధంగా ప్రతిరోజు మనము వేసుకునే బట్టల్లో కాన్ఫిడెన్స్ అనేది ప్రదర్శిస్తే ఎంతగానో బాగుంటుంది. ఇవి మనం మామూలుగా అయితే ప్రతిరోజు నన్ను మించిన వాళ్ళు లేదు, నాకు ఆత్మస్థైర్యం ఎక్కువ అని అఫర్మేషన్ అవి చెప్పుకున్నా కానీ అంత వర్కౌట్. కానీ ఈ బట్టలు అట్లా వేసుకొని అంటే ఈజీగా మనకి సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకునే విషయాల్లో ఇట్లాంటి టెక్నిక్స్ కూడా అనమాట. కాబట్టి ఆ నీట్గా ఉండే బట్టల్ని ఈవెన్ బయట కూడా వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడ రాజీ పడకండి. 10 నిమిషాలు 20 నిమిషాలైనా మార్కెట్కి వెళ్ళేటప్పుడు రాజీ పడకుండా నీట్గా ఉండే బట్టలు వేసుకెళ్ళండి. మనం డల్లుగా జిడ్డు కారుకుంటా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే మనకి ఎట్లా రిసీవ్ చేసుకుంటారు. అదేవిధంగా నీట్గా చూడంగానే అట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళు చూసినప్పుడు ఎంత రిసీవింగ్ అనేది ఉంటుందో మీరే గమనించండి. కాబట్టి ఇలాంటివన్నీ మన పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా ఇట్లాంటి విషయాల మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇంటర్వ్యూకో, హాస్పిటల్స్కో, ఇంకేదైనా మార్కెట్కో వెళ్ళినప్పుడు బాగా నీట్గా రెడీ అయ్యి, అంటే మనం చూడడానికి శుభ్రంగా ఉండాలి. అట్లని ఓవర్గా అట్లని నేను చెప్పడం లేదు, నా కాన్సెప్ట్ వచ్చేది. నీట్గా రెడీ అయ్యి బాగా ఉన్నప్పుడు మనకి వెనక లైన్లో ఉండే వాళ్ళని కూడా ముందుకు రమ్మని చెప్పేసి మనకి రెస్పెక్ట్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి బట్టల విషయంలో మీరు ఎక్కడా కూడా రాజీ పడకండి. లా ఆఫ్ అట్రాక్షన్లో ముఖ్యంగా ఏమంటే బర్త్డేస్ వస్తాయి కదండి. బర్త్డేస్ వచ్చినప్పుడు మన ఆత్మని, మన సెల్ఫ్ని, మన శరీరాన్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడానికి మనం ఎంత ఖర్చు అయినా పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడు అది తిరిగి మనకి యూనివర్సు మనం ఎంత ఖర్చు పెడతామో అంత తిరిగి మనకి ఇవ్వడానికి అది రెడీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయము, ఒక బర్త్డే వచ్చిందంటే మీకు జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా అట్లీస్ట్ 10,000 రూపాయలన్నా డ్రెస్ కొనుక్కోవడానికి మీరు ముందు పడండి. అట్లా డ్రెస్ కొనుక్కొని అలవాటు చేసుకోవడం వల్ల మన ఆత్మ అనేది తృప్తి పడుతుంది. మన జన్మకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకున్న వాళ్ళం అవుతాము. అప్పుడు యూనివర్స్లో ఉండే కాన్సెప్ట్స్ కూడా ఏమవుతుంది, ఈ అబ్బాయి మనం డబ్బులు ఇవ్వడానికి ఈ అబ్బాయికి అర్హత ఉంది అని మనకి ఆ డబ్బుని ఇంక్రీజ్ చేసే సోర్సెస్ అనేది కూడా మనకి ఐడియాస్ అనేవి కూడా వస్తాయి. మన సంపదను ఇంక్రీజ్ చేసుకోవడానికి మార్గాలు అనేవి కనపడి మనము హ్యాపీగా ఉండడానికి, కొంచెం డబ్బు ఖర్చు పెట్టడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఇందులో దుబారా అంటూ ఏం లేదండి. మన కోసం మనం ఖర్చు పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదన్నమాట. ఫస్ట్ చిన్నవి ఇట్లా అలవాటు చేసుకుంటే ఇంకా పోను మనకి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించిందనుకో, ఒక గ్రాండ్ ఫంక్షన్ లాగా, లేకపోతే 10 మందికి భోజనాలు పెట్టేది, ఇట్లాంటివన్నీ కూడా మనం చేయొచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా మన కోసం మనం ఖర్చు పెట్టుకునేటప్పుడు అట్లీస్ట్ 10,000 రూపాయలైనా, ఈవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పుట్టినరోజు సందర్భాల్లో ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకునేలాగా మనం చూసుకోవాలి. తర్వాత ఏదైనా బట్టలు మీరు కొన్నప్పుడు వాటి వ్యాలిడిటీ అనేది 3 months ఆర్ 6 months. ప్రతి బట్టలు కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు మీరు తీసుకున్నారనుకో, ఒక 1 week లేదా ఒక సంవత్సరానికో తీసుకున్నారే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డజన్ బట్టలు కొనుక్కున్నారనుకోండి. ఆ డజన్ బట్టలు అనేవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒక్కొక్క డ్రెస్ వేసుకుంటూ అట్లీస్ట్ 3 months వరకు వాటిని వాడాలి. ఇంకా ఖరీదైన బట్టలు అంటే మ్యాక్సిమం 6 months. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే వాటిని పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కోవడానికి ట్రై చేయాలి. ఏంటి మేడం ఇలా చెప్పేస్తుంది, ఇంతంత డబ్బులు అవుతాయి కదా అన్నారు. ఏమి డబ్బులు అవి కాదండి. ఇప్పుడు మీషోలో కానీ ఇంకెక్కడైనా కానీ చూడండి, చాలా మనకి ఫ్రెండ్లీ బడ్జెట్తో మన బడ్జెట్కి అవైలబుల్ ఉన్న డ్రెస్సెస్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. అట్లాంటి బట్టలు మీరు తీసుకుని మీరు సంవత్సరాల తరబడి ఉతికి పాత బట్టలే వేసుకుంటే దాంట్లో ఎనర్జీ లెవెల్స్ అనేవి జీరోగా ఉంటాయి. ఆ వేసుకున్నప్పుడు మనకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువై నీరసం, నిస్సత్వం అనేది వస్తుంది. కాబట్టి బట్టల్లో అబండెన్స్ మరియు లక్ అనేది ఈ విధంగా వస్తుందని నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఇదేం మంత్రాలు తంత్రాలు కాదండి, అది యూనివర్సల్ సబ్జెక్ట్ అనమాట. కామన్గా మీరు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇవన్నీ నాకు తెలుసు కదా సోది అని అనుకోకండి. తెలిస్తే ఇంకోసారి వినండి, తెలియని వాళ్ళు ఇంకొకసారి చూడండి.
కానీ చెప్పడం నా బాధ్యత. నేను చదువుకుంది మెంటర్స్ దగ్గర నేను విన్నది, నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు ముందు ఇస్తున్నాను. కాబట్టి ఒక డజన్ డస్టులు తీసుకుంటే అవి ఒక డజన్ డస్టులు తీసుకొని అవి అట్లీస్ట్ 3 months 6 months వరకు మాత్రమే మీరు వాడుకొని మిగతావంతా కూడా మనం బయట పెట్టేసి ఇంకొక కొత్త బట్టలు అనేది కొనుక్కునేలాగా మనం ఉండాలి. వీటిలో కూడా ఇప్పుడు ఎలా టాపిక్ వచ్చిందండి, సోమవారం కానీ సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం కానీ మళ్ళీ మీరు ఇవన్నీ చెప్పేసి మళ్ళీ శాస్త్రాలకు వస్తున్నారు, మూఢనమ్మకాలకు వస్తున్నారు అని అనుకోకండి. నేను ఒక సైంటిఫిక్ రీజన్స్తో మీకు వస్తాను. మండే కానీ మీరు వైట్ డ్రెస్సులు లేదా ముత్యాల దండ ఉంటుంది కదండి ఆడవాళ్ళు, అది ధరించి మీరు శివుడి అభిషేకానికి లేదా శివుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవడం వల్ల ఆ రోజు వచ్చి మొత్తము సోమవారం రోజు శివుడు అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా చంద్రుడి ప్రభావం కూడా శివుని మీద ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనకేమంటే మానసిక ప్రశాంతత అనేది వస్తుంది. ఏదైనా పని తలపెట్టినప్పుడు ఎక్కడైతే తెలుపు ఉంటుందో అక్కడంతా కూడా శివుడు చంద్రుడి యొక్క అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. దానివల్ల మనం చేసే పనుల్లో తొందరగా శీఘ్రంగా అవుతాయి. ఇది మూఢనమ్మకాలు ఏమి కాదండి. ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క పవర్, ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. ఆ ప్లానెట్ ఎనర్జీస్ మనం రిసీవ్ చేసుకోవాలంటే ఇప్పుడు మన పిల్లలు అనుకోండి, వేరే వాళ్ళ పిల్లలు బయట వెళ్తూ ఉంటే మన పిల్లలు బయట వెళ్తున్నప్పుడు ఈ పలానా వాళ్ళు మన పిల్లలు అని చెప్పి వాళ్ళ మీద దృష్టి పడుతుంది కదా, అదేవిధంగా ఇది. తర్వాత మంగళవారం రోజు ఇప్పుడు కుజ హోర ఎక్కువగా ఉంటుంది. రెడ్ కలర్ డ్రెస్సులు అలాంటివి మీరు ధరించండి. మరి రెడ్ అంటే మరీ గాఢంగా ఉండే రెడ్ కాదండి, నార్మల్గా ఉండే రెడ్ని వేసుకున్న తర్వాత ఏదైనా ఆపరేషన్స్ కానీ లేకపోతే రక్త సంబంధించిన వీటన్నిటికి కూడా కుజహోరాలో చేస్తారు. మళ్ళీ దీనికి డీప్గా వెళ్ళాలంటే మీరు కొంచెము డెప్త్గా దీని మీద నాలెడ్జ్ ఉండే వాళ్ళ దగ్గర మీరు వెళ్ళండి. ఇది ఊరికే శాంపుల్కి ఇలా చెప్తున్నాను నేను. కుజహోరాల్లో మాత్రం మీరు ఎప్పుడు కూడా గొడవ పెట్టుకోవద్దండి. తర్వాత అప్పులు ఇవ్వడము, తీసుకోవడం, ఇలాంటి మనీ ట్రాన్సాక్షన్స్ కూడా పెట్టద్దండి. ఖచ్చితంగా ఆ హోరా ప్రభావం అనేది ఉంటుంది. మళ్ళీ బుధవారం వచ్చి గ్రీన్ కలర్ వేసుకొని ఆ మహావిష్ణువు అనుగ్రహం ప్లస్ బుధకు సంబంధించిన ప్లానెట్కి సంబంధించిన ఇష్టమైన రంగు ఎనర్జీ లెవెల్స్ అనేవి గ్రీన్లో ఉంటాయి. ఆ గ్రీన్ కలర్ ధరించి ఆ రోజు పచ్చగా ఉండే వస్తువులను కానీ, పచ్చగా ఉండే ఆకుకూరలు కానీ, లేకపోతే ఏదైనా గ్రీనరీ కానీ మనం చూస్తే ఆ ఎనర్జీ లెవెల్స్ని మనం రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత గురువారం మనకు తెలిసిందే. గురువారం వచ్చి గురు అనుగ్రహము. ఆ ప్లానెట్కి ఎల్లో కలరు అంటే చాలా ఇష్టము, గంధంతో కలిగింది. గంధం బొట్టు, తర్వాత ఎల్లో కలర్ డ్రెస్ కూడా వేసుకోండి, మంచిది. అంటే ఇవన్నీ మీరు మూఢనమ్మకాలతో చెప్తున్నారండి. ఇది మూఢనమ్మకాలు కాదండి, జస్ట్ ఆ ప్లానెట్లో ఉండే ఎనర్జీస్ని తీసుకోవడానికి. గంధం పెట్టుకోవడంలో కూడా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయండి. ఆ ఎనర్జీ లెవెల్స్ అంటే గంధము మంచి సుగంధం కలిగింది. ఆ గంధాన్ని మనం నూరి పెట్టుకోవడం వల్ల, ప్రతిరోజు పెట్టడం వల్ల మన బాడీలో ఉండే సువాసన అంతా ఉంటుంది. అదేవిధంగా ప్రకృతిలో ఉండే వాటిని మనం ఆస్వాదించినప్పుడు ఆ ప్రకృతికి శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనలో ఉండే దారిద్ర్యం పోవడానికి, మనకి జ్ఞానాన్ని అవ్వడానికి కూడా ఈ గంధం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మూఢనమ్మకం కాదు, ఇది సైంటిఫిక్ రీజన్తో కూడా మంచి సువాసన ప్రతిరోజు మన బాడీలో మంచి సువాసన వస్తూ ఉంటే మన దారిద్ర్యం కూడా పోయే అవకాశం ఉంది. శుక్రవారం అయితే తెలుపు లేదా తెల్లటి వస్త్రాలను మీరు ధరించడానికి ప్రాముఖ్యత ఇవ్వండి. దాని తెలుపు ఇప్పుడు మహాలక్ష్మి అనేది ఉంటుంది. మహాలక్ష్మిని నేను ముందే చెప్పాను, పూజ గురించి వివరంగా ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను, మళ్ళీ మీకు వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ శుక్రవారం మొత్తం కూడా లక్ష్మీదేవి యొక్క శుక్ర ప్లానెట్కి సంబంధించిన ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. మనం ఒక ఐడల్ రూపంలో అమ్మవారికి ఒక రూపం ఇచ్చి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. కాబట్టి ఆ ఎనర్జీ లెవెల్స్ ప్రతి ఒక్క ఆడవాళ్ళు పసుపు కుంకాలు అవన్నీ పెట్టినప్పుడు ఇంట్లో కానీ బయట కానీ ఎక్కువగా ఉండేటప్పుడు మీరు దాన్ని తెలుపు లేదా బ్లూ కలర్ వస్త్రాలు మీరు ధరించి మీరు ఇంట్లో పూజ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇంకా ఇదేనే కూడా ప్రాక్టీస్లో పెట్టుకోవచ్చు. ధ్యానము, మెడిటేషను వాటిలో కూడా ఇలాంటి బట్టలు వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. శనివారం రోజు నలుపు వస్త్రాలను లేదా తర్వాత బ్లూ కలర్ వస్త్రాలను మీరు ధరించుకోవచ్చు. ఇవన్నీ మనలోని ఎనర్జీ లెవెల్స్ని, ఇది మంత్రాలు తంత్రాలు కాదండి, మళ్ళొకసారి చెప్తున్నాను, ప్లానెట్లో ఉండే ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఒక టెక్నిక్స్ అన్నమాట. మళ్ళీ ఇంకోటి, ఆడవాళ్ళకి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏమంటే, నైటీలు అనేవి
నైట్ టైం మాత్రమే వేసుకోండి. డే టైం అంతా కూడా మీరు వేసుకొని ఉండకండి. మా డ్రెస్సులు మా ఇష్టం, మీరెవరు మా కంఫర్టబుల్ చెప్పేదానికి అని మీరు అనొచ్చు. దానికి ఒక రీజన్ చెప్తాను నేను. తర్వాత మీరు అది వేసుకోవాలా వేయకూడదా అనేది మీరు కంటిన్యూ చేసుకోండి. మామూలుగా మీరు దీర్ఘ సుమంగలిగా ఉండాలంటే మనము చీర కట్టుకొని పొద్దున్న లేసి పనులన్నీ అయిపోయిన తర్వాత మొహం కడుక్కొని ఫస్ట్ ఒక బొట్టు పెట్టుకునేసి పనులన్నీ అయిపోయిన తర్వాత అయినా కానీ, లేదా స్నానం చేసిన వెంటనే చీర అనేది కట్టుకునేసి గాజులు, చేతిలో గాజులు, తల దువ్వేసి ఒక పూలు అనేది పెట్టేసి మిగతా పనులన్నీ చేసుకోండి. మళ్ళీ నైట్లో బాగా మనకి పనులు చేసి అవాయిడ్ అయిపోయి టైర్డ్ అయిపోయి ఉంటాం కాబట్టి నైట్ టైము మన డ్రెస్సులు కంఫర్టబుల్గా నిద్రపోవడానికి ఈజీగా ఉండాలి కాబట్టి ఆ నైట్ డ్రెస్ అనేది వేసుకొని మీరు పడుకోవచ్చు. దానికి ప్రాబ్లం లేదు. ఎందుకు ఇలా చెప్తున్నాము, మా డ్రెస్ మీద మాకు ఆకాంక్షలు ఉండొచ్చు కదా అని అనొచ్చు. మీరు ఆడవాళ్ళు పగలంతా కూడా అట్లే ఉండడం వల్ల ప్రతి ఒక్క ఆడవాళ్ళ స్వరూపంలో అమ్మవారు ఉంటారు. అమ్మవారు ఖచ్చితంగా మన బొట్టు, మాంగళ్యము, గాజులు, పువ్వుల్లో అమ్మవారి స్వరూపం అనేది ఉంటుంది. ఎవరైతే నిండుగా పరిపూర్ణంగా ఉంటారో వాళ్ళ అమ్మవారి అనుగ్రహము, శక్తి అనేది కూడా ఎనర్జీ లెవెల్స్ అనేవి కూడా ఫ్లో అవుతూ ఉంటాయి. దానివల్ల ఇప్పుడు మనం నైటీలు వేసుకున్నాం, మిడ్డీలు వేసుకున్నాం, 24 అవర్స్ అలా ఉన్నామే అనుకో, తర్వాత పూజలో కూడా అలాగే వెళ్ళి కూర్చున్నామనుకో, అప్పుడు మనము అట్లీస్ట్ పూజ చేసేటప్పుడు కూడా ఇవి చెప్తాను. ఇది చెప్పేసిన తర్వాత మిగతా చెప్తాను. మీరు పూజ చేసేటప్పుడు కూడా కొంతమంది లేడీస్ నైటీలు వేసి కూర్చునేసి పూజ చేస్తూ ఉంటారు. దేవుడు మనసులో ఉంటారు, మనసు ముఖ్యం, మనసు ప్రధానము అని అంటారు. అలా కాదండి. అమ్మవారు మనం చేసేది ప్రతిదీ గమనిస్తారు. పైనుండే గాడ్స్ కానీ, ప్లానెట్ కానీ, యూనివర్స్ కానీ ప్రతిదీ గమనిస్తారు. అప్పుడు అమ్మవారు ఈ అమ్మాయి ఇట్లా మనం నైటీలు వేసుకొని పూజలు చేస్తూ, లేకపోతే 24 అవర్స్ నైటీలు వేసుకుంటే ఈ అమ్మాయి సుమంగళినా, లేకపోతే బాలికరాలా, లేకపోతే ఎవరు, ఈ అమ్మాయి నేను ఏమని దీవించాలి, ఏమని బ్లెస్సింగ్స్ ఇవ్వాలని క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. నేను ముందే చెప్పాను కదండి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే యద్భావం తద్భవతి. మనం ఎంత నీట్గా, ఎంత శుభ్రంగా ఉంటామో అట్లాంటి బ్లెస్సింగ్సే మనకు తిరిగి వస్తాయి. కాబట్టి మీ భర్తలు మీరు దీర్ఘాయుష్తో మీరు ఉండాలన్నా, మీరు దీర్ఘ సుమంగలిగా ఉండాలన్నా, ఆడవాళ్ళు ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళందరూ కూడా నిండుగా గాజులు, పూలు, తర్వాత చీర కట్టుకొని ఉండండి. నైట్ టైంలో మీ కంఫర్టబుల్ జోన్ బట్టి మీరు డ్రెస్సులు అనే దాన్ని చేంజ్ చేసుకోండి. అట్లా రోజంతా పగలంతా తిరుగుతూ ఉన్నప్పుడు అమ్మవారు ఈమె దీర్ఘ సుమంగలి, ఈమె దీర్ఘ సుమంగలిగా ఉండాలి అని కన్ఫ్యూజ్ లేకుండా బ్లెస్సింగ్స్ అనేది వస్తాయి. మనం ఎట్లంటే అటు పెడుతూ ఉంటే మన మనసు మంచిది కదా అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఈ అమ్మాయి ఏమో వీళ్ళకి భర్త ఉంది, ఈ అమ్మాయి చింపులు జుట్టు వేసుకుంది, ముఖాన బొట్టు లేదు, చేతుల్లో గాజు లేదు, నేనేమని దీవించాలని క్వశ్చన్ మార్క్ లాగా ఒకటి వస్తుంది అనమాట. బ్లెస్సింగ్స్ ఏమని ఇస్తారు, బాగా నిండుగా పరిపూర్ణంగా ఉంటే టక్కని చూసి దీర్ఘ సుమంగళి భవ, బాగుండాలనేసి అలా చెప్తారనమాట. లేకపోతే క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది, ఏమని అనే ఉంటుంది. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, పూజ చేసేటప్పుడు మీరు కంపల్సరీగా చీర అనేది కట్టుకోండి. కాటన్ చీర కావచ్చు, పట్టు చీర కావచ్చు, లేకపోతే ఏదైనా మీకు వీలుండేది బాగా 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 ఉతికిన వస్త్రాన్ని మీరు ధరించి చేతి నిండా గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకొనేసి అమ్మవారి మీద కూర్చోవాలి. ఎంత బాగా అలంకరించుకుంటే కూడా అంత మంచిది. ఎందుకంటే భగవంతుడి సన్నిధికి వచ్చినప్పుడు ఎవరైతే సంతోషంగా, ఆనందంగా ఉంటారో భగవంతుడిని అట్లాంటి వాళ్ళని చూస్తే చాలా ఇష్టపడతారంట. ఇంకా బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారంట. అంటే కష్టాలు వచ్చినా కానీ ఏడుస్తూ ఉంటే కూడా అట్లే నవ్వుతూ ఉండాలా అని కాదు. ఆ కష్టాలు అవి భరించినా కానీ దానికి సొల్యూషన్ చూసి ఎప్పుడో ఒకటి సాల్వ్ అవుతాయి అని చెప్పి ధైర్యంగా ముందుగా వెళ్ళి సంతోషంగా, ఆనందంగా ఉంటే మనకు అలాంటి క్రియలే మనకి భగవంతుడు ఇస్తాడు. భగవంతుడు, యూనివర్స్ అనేది కూడా ఇస్తుంది. మనము నైటీలు వేసుకొని కూర్చొని అమ్మవారి పూజ చేస్తే దాని తత్వానికి అర్థం అనేది ఉండదు. కాబట్టి ఉండదు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మగవాళ్ళు శక్తిని పూజిస్తూ ఉంటారు కదా, శక్తిని ఆరాధిస్తూ ఉంటారు, శక్తి డివోషనల్స్గా ఉంటారు, అమ్మవారు డివోషనల్గా ఉంటారు. వాళ్ళు ఏదైనా ఒక మంచి సందర్భం వచ్చినప్పుడు కంపల్సరీగా శారీ, గాజులు, పూలు అన్నీ పెట్టుకుంటారు. ఎందుకంటే ఎక్కడైతే గాజు, పువ్వులు అవన్నీ ఉంటాయో అమ్మగారు వాళ్ళు ఆవాహిస్తుందంటే ఎప్పుడు వాళ్ళతోనే ఉండి మనకి శక్తిని, బలాన్ని, బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తుంది. కాబట్టి దయచేసి పెళ్ళైన ఆడవాళ్ళు కానీ, పెళ్ళి కాని ఆడవాళ్ళు కానీ నైటీస్ అనేవి నైట్ టైంలోనే వేసుకోండి. మా బట్టలు మా ఇష్టము అని మీరు అనొచ్చు, నేను కాదన్ను. కానీ మీరు దీర్ఘ సుమంగలిగా, సౌభాగ్యంగా అమ్మవారి నుంచి మీరు బ్లెస్సింగ్స్ రాసుకోవాలంటే మనల్ని బట్టి ఇప్పుడు ఎవరైనా కానీ మనల్ని చూసి ఈ అమ్మాయి ఏ పని మీదకి వచ్చింది అని మనకు తెలియాలంటే మనం స్పష్టంగా చెప్పాలి. మనం చూసే ఆకారం బట్టి ఉంటుంది. అదేవిధంగా మనం బాగా నిండుగా పరిపూర్ణంగా ఉంటే
అమ్మవారి ఆశీస్సులు కూడా మనం పూజ చేసేటప్పుడు ఆమె కూడా సంతోషించి, ఓ ఈ అమ్మాయి నేను ప్రార్థన చేస్తాను, ఇట్లా ఉంది దీర్ఘసుమంగళి భవ అని ఒక బ్లెస్సింగ్స్ లాగా వస్తుందన్నమాట. కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా నైటీస్ని నైట్ టైమ్స్ మాత్రమే వేసుకోండి. ఇది టెక్నిక్స్. తర్వాత మీ ఇష్టం అన్నమాట. ఇట్లా శనివారం అట్లా అయింది కదా, మళ్ళీ ఇంకోటి 3 మంత్స్కి 6 మంత్స్కి వాడాలని చెప్పాము కదా. ఆ మరికి మీరు బట్టలు మీరు వేసుకున్న బట్టలు ఇతరికి వేరే వాళ్ళకి ఇవ్వకండి. అట్లీస్ట్ మీ ఇంట్లో ఉండే సొంత చెల్లెళ్ళకి కూడా మీరు మీ బట్టలను షేర్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఒకరికి ఒక ఎనర్జీ లెవెల్స్ ఒకరికి తక్కువగా ఉంటుంది, ఇంకొకరికి ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో శనిగ్రహ పీడ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ బట్టలు తీసి మనం వేసుకున్నప్పుడు, ఎందుకంటే మన ఒంటి మీద బట్ట మన శరీరంలో శ్వాస స్వెట్టింగ్స్, మనం పీల్చే గాలి, ఇవంతా కూడా మనలో ఉండే ఎనర్జీ లెవెల్స్, మన గ్రహ దోష వాటికన్నిటి కూడా మన బట్టల్లో పొద్దున్న సాయంత్రం మనం ధరిస్తాం కాబట్టి అందులో ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఒకరి బట్టలు ఒకరు వేసుకోకూడదు, ఎవరి బట్టలు వాళ్ళు వేసుకుంటే మంచిది అని అంటారు. మళ్ళీ ఇంకోటి, మీరు ఇంట్లో ఎవరైనా కానీ లక్ష్మీ శుక్రవారం రోజు పుట్టినప్పుడు ఆ అమ్మాయిలో మంచి గ్రహాల్లో శుక్రవారం పుట్టినప్పుడు ఆ అమ్మాయిలో ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీస్, లక్, అబాండెన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. అలాంటి వాళ్ళ చేతిలో మీరు చేత్తో దానాలు చేసేయడము, లేకపోతే డైరెక్ట్గా సిల్వర్ గోల్డ్ ఇచ్చేయడము, బట్టలు ఇచ్చేయడము, పసుపు కుంకాలు ఇచ్చేయడము అలా చేయకండి. ఏదైనా కానీ కింద ఇండైరెక్ట్గా ఇచ్చేలా చూడండి. అది పొద్దుపోయిన తర్వాత ఇవ్వకుండా పొద్దుకు ముందే ఇచ్చేలా చూడండి. ఎందుకంటే చీకటి తర్వాత లక్ష్మీ కటాక్షం అనేది ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా మనం అది ఎంత మంత్రాలు తంత్రాలు కాదండి, ఆ ఎనర్జీ లెవెల్స్ కన్ఫామ్గా మనకు ఉంటాయి. ఉన్నప్పుడు మనము ఆ అదృష్టాన్ని కొంచెం కొంచెం తీసి ఇచ్చేసినట్టు ఉంటుంది. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు మంచి లక్ అబాండెన్స్తో పుట్టి మంచి అదృష్టం గ్రోత్ ఉన్నారనుకో, అలాంటి చిన్నపిల్లల బట్టలు కూడా మీరు దగ్గరగా ఉండే చిన్నపిల్లలకి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవడం అట్లా ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా మనకి బాగా తెలిసిన వాళ్ళు, బంధువులు, ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి మనం ఇచ్చినప్పుడు అది ఆ ప్రభావం అనేది మన మీద పడుతుంది. ఎందుకంటే వాళ్ళు బాగున్నారు వాళ్ళ అదృష్టం మనకి రావాలని వాళ్ళు ఒక సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. దానివల్ల కూడా మన ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. అట్లా బాగా మీకు ఇవ్వాలి అని అనుకుంటే దాన్ని బాగా ఉప్పు నీళ్ళల్లోనూ లేకపోతే బాగా సర్ఫ్లో వాష్ చేసి, మనకి తెలియంది బాగా పూరుగా ఉండే అనాథాశ్రమంలో కూడా మీరు ఎత్తుకుపోయి ఇవ్వచ్చు. అంటే ఇది మా గురువులు మీకు చెప్పింది నేను మీకు చెప్తానమాట. ఇప్పుడు మనకే అనిపిస్తుంది, మనము బట్టలు తీసుకొని వేరే వాళ్ళు బాగా గ్రోత్ ఉంటే మనకి ఒక విధంగా ఇన్సెక్యూరిటీ ఫీల్ ఉంటుంది కదా, మన వల్ల అదృష్టం పోయిందేమో, ఏదైనా డౌన్ ఫాల్ అయినప్పుడు మన లక్ వాళ్ళకి వెళ్ళిపోయిందేమో అని ఫీలింగ్స్, వాళ్ళ లక్ మనకు వచ్చేస్తుందన్న ఒక వేరే ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి అట్లా చేయండి, లేకపోతే నార్మల్గా వదిలేసేయండి. ఇట్లా ఈ మారికి కూడా కొన్ని అదృష్టాలు మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నానండి, చినిగిన బట్టల్ని ఎప్పుడు కూడా మీరు ఇంట్లో ఉంచుకోకండి, అస్సలు ఉంచుకోకండి. ఆ చినిగిన బట్టల్ని మీ మంచి బట్టల్లో షెల్ఫ్లో ఉంచుకోవద్దండి. డెఫినెట్గా మంచి బట్టలు కూడా చినిగిపోయే అవకాశం ఉంటుంది. ఆ ఫ్లో అనేది, ఆ నెగిటివ్ ఎనర్జీ అనే ఫ్లో మంచి బట్టల మీద కూడా పడుతుంది. ఏదైనా ఒక చినుగు కానీ వచ్చినప్పుడు, లేదా సపోజ్ కొత్త బట్టలే అనుకోండి, కుట్లు ఇప్పిపోయినారంటే దానికి వెంటనే వేసుకునే ముందు కుట్లు వేసుకోండి. అట్లా కాకుండా బాగా ఇట్లా చినిగి టోర్ అయిపోయింది అనుకోండి, దాన్ని వెంటనే బయట పడేసేయాలి. ఎందుకంటే మంచి బట్టలతో వాటిని ఉంచకూడదు. ఆ చినిగిన బట్టలు మళ్ళీ మనం ఏం చేస్తామంటే కట్ చేసి మసిపేలికల్లాగా యూస్ చేస్తూ ఉంటాం. అలా మసిపేలికలుగా యూస్ చేయకూడదండి. మనకే ఎవరి బట్టలు అయితే మనము మసిపేలికలుగా యూస్ చేస్తున్నామో తుడిచి ఆ పాత బట్టలను అట్లా తుడిచి దాంట్లో ఉండే గలీజ్ అంతా కూడా ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ ఎనర్జీ లెవెల్స్, ఆ దారిద్ర్యం అంతా కూడా మనకు చుట్టుకుంటుంది. కాబట్టి చిరిగిన బట్టలని ఏదైనా కానీ వెంటనే దాన్ని డిస్పోజ్ చేసి బయట పడేసేయండి. కొత్త బట్టలు బాగా కొంచెం అడుకునేలాగుంటే వెంటనే కుట్టు అనేది వేసుకోండి. మసిపెలికల్లాగా మాత్రం యూస్ చేయకండి. మసిపెలికలు సపరేట్గా ఒక టవల్స్ ఉంటాయి, దాన్ని మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్, ఎప్పుడు కూడా చినిగిన బట్టలు అనేవి వేసుకోవద్దండి. అట్లీస్ట్ శుక్రవారం పూట్ల అస్సలు వేసుకోవద్దండి. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఏమంటే, నేను చెప్పాను కదా, శుక్రగ్రహం వచ్చి శుక్రవారం ప్రభావం ఉంటుందని. ఆ శుక్రవారం ప్రభావంలో లక్ష్మీదేవి కూడా ఉంటుంది. లక్ష్మీదేవి ఉండేటప్పుడు ఆమెకి ఎక్కడైతే శుభ్రంగా నీట్గా ఉంటుందో అక్కడ ఆమె పోతుంది, అక్కడే వెళ్తుంది. జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉంటుందంటే ముసురులో చినిగిపోయిన గుడ్డల్లో రాహు కూడా ఉంటారు. రాహు వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చినిగిన బట్టలు వేసుకోవద్దండి.
ముఖ్యంగా శుక్రవారం పూట వేసుకోవద్దండి. ఒకసారి దారిద్ర్యం పట్టిందంటే మన దాన్ని ఒక్కొక్క టైం ఒక్కొక్కలాగా ఉండదు. ఆ టైంలో మనకి ఏమైనా ఇబ్బంది అయితే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో చిరిగిన బట్టలు అనేది వేసుకోవద్దండి. చిరిగిపోయిన బట్టల్ని మసపెలికలుగా ఎంత బాగా ఎన్నిసార్లు ఎక్కువగా యూజ్ చేస్తారో ముసిరిపోవడానికి తుడిచి అంతా దారిద్ర్యము అంత నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎవరి బట్టలు అయితే మనం యూజ్ చేసినా వాళ్ళకనేది ఉంటుంది. కాబట్టి మసపెలికలుగా వేసుకోవద్దండి. ముఖ్యంగా మన సెల్ఫ్ కాన్ఫిడెంట్, మన సెల్ఫ్ రెస్పెక్టు, మన సెల్ఫ్ బిలీవ్నెస్, మన సెల్ఫ్ బిలీవ్నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవ్వడానికి మనకి ఎంతగానో దోహదించేది మన బట్టలే అండి. కాబట్టి మనం వేసుకునే బట్టలు ప్రతిరోజు పరిశుభ్రంగా ఐరన్ చేసుకొని నీట్గా పరిపక్వంతో హుందాగా వేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఇతరులు మనకి రెస్పెక్ట్ ఇచ్చేది కూడా పెరుగుతుంది. మన వ్యక్తిత్వ వికాసం కూడా ఉంటుంది. మన వ్యక్తిత్వ వికాసంలో ఇలాంటి చర్యలను తీసుకోవడం కూడా ఎంతైనా ముఖ్యము. ఎంత అందవిహారంగా ఉన్న వ్యక్తుల్లో కూడా ఒక మంచి డ్రెస్సులు అనేది వేయడం వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బాగా బిల్డప్ అనేది అవుతుంది. వాళ్ళ అందం కూడా వికసిస్తుంది. కాబట్టి ఇంత అదృష్టము, మన అందాన్ని పెంచేది, మన వ్యక్తిత్వ వికాసానికి, మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి, ఇతరులు గౌరవించడానికి మరియు అదృష్టం రావడానికి కూడా ఇన్ని సీక్రెట్స్ అనేవి ఈ దుస్తుల్లో ఉండేటప్పుడు ఆ దుస్తుల్ని మనము నెగ్లెక్ట్ చేయకూడదు. వాటిని మనము ఎట్లా మెయింటైన్ చేయాలో అలా మెయింటైన్ చేసుకొని మనం మన సంతోషాన్ని పెట్టి మన వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే ఈ దుస్తుల్ని మనం గౌరవిస్తాం. మనం వాటిని నీట్గా చక్కగా బాగా మెయింటైన్ చేసుకొని అలంకరించుకుందాం. ఇదండి ఈరోజు టాపిక్. ఈ టాపిక్ కానీ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత వివరాలతో మరికొత్త అప్డేషన్తో ఇంకొక వీడియోలో మీ ముందు వస్తాను. థ్యాంక్ యూ.